నమస్కారం తెలుగు పోస్ట్ ఛానల్ కి స్వాగతం. మనం లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేధో సంపత్తి హక్కుల గురించి తెలుసుకుంటున్నాము. మనం ఐడియా ఎక్స్ప్రెషన్ డైకాటమీ గురించి తెలుసుకుంటున్నాము. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా విల్ బి ప్రొటెక్టెడ్ అండర్ కాపీరైట్స్ అనుకున్నాం. ఐడియాకి ప్రొటెక్షన్ ఉండదు, ఎక్స్ప్రెషన్కి ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్నాం కదా. దీనికోసం ఒక చిన్న ఫేమస్ కేసు ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆర్జీ ఆనంద్ వర్సెస్ డీలక్స్ ఫిలిమ్స్. ఇది 1972లో సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్. దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇమ్మీడియట్గా మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఆర్జీ ఆనంద్ అతను ప్రతి ఊరు వెళ్ళి ఒక డ్రామా ప్లే చేసేవాడు. ఆ డ్రామా ఏంటంటే, ఒక స్టేట్లో అమ్మాయి, ఇంకో స్టేట్లో అబ్బాయి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం. అప్పట్లో మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏమైందంటే, ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఉండేది కాదు. అదొక పెద్ద తప్పులాగా చూసేవాళ్ళు. సో దీన్ని నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, అంటే అన్ని స్టేట్స్ మన భారతదేశమే అని చెప్పడం కోసం ఈయన ఆర్జీ ఆనంద్ ప్రతి స్టేట్కి వెళ్ళిపోయి ఈ ప్లేని ప్లే చేసి చూపించేవాడు. ఈ ప్లే చాలా పాపులర్ అయింది. డీలక్స్ ఫిలిమ్స్ ఓనర్ కూడా నాకు కూడా ఒకసారి ప్రదర్శించి చూపించు, నేను సినిమా చేస్తానేమో చూద్దాము అన్నాడు. సరే అని చెప్పి ఆర్జీ ఆనంద్ వాళ్ళు ఆయనకు కూడా చేశారు. చేసిన తర్వాత ఈయన డీలక్స్ ఫిలిమ్స్ అతను ఇది సినిమా తీసేంత కంటెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళని పంపించేసి తర్వాత సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. చాలా పాపులర్ హిట్ అయ్యింది. బాలీవుడ్లోనే ఒక పెద్ద మైల్ స్టోన్ సినిమా అయింది అనమాట ఇది. సో ఆర్జీ ఆనంద్ నా స్టోరీని కాపీ చేశారని చెప్పేసి కేసేశాడు. వేసినప్పుడు కోర్టు, లోవర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఈ మ్యాటర్ వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏముందంటే, డ్రామా ప్లే అనేది ఒక రకమైన ఎక్స్ప్రెషన్, మూవీ అనేది ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్. ఇవి రెండు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవ్వలేదు, రెండు వేరు వేరు ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి కేసు కొట్టేశారు. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా, మనకి ఐడియా ఉంది అంటే ఆ ఐడియాని యాజ్ ఇట్ ఈస్గా వేరే వాళ్ళు కాపీ చేశారంటే మనం ఏం చేయలేము. కాకపోతే మన కూర్పు ఎలా రాసాము, మన లైన్ బై లైన్, మన ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ చేస్తే దాన్ని కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన చేతన్ భగత్ ఆథర్, ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక నావల్ రాశాడు. ఆ నావల్ పేరు 5 పాయింట్ సంథింగ్. ఈ నావల్ రాజ్ కుమార్ హిరానీ అనే ప్రొడ్యూసర్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ 11 లక్షలు ఇచ్చి తీసుకొని సినిమా తయారు చేశారు. ఆ సినిమా పేరు 3 ఇడియట్స్. రన్నింగ్ స్క్రోల్స్లో ఈయన పేరు రాలేదు, చేతన్ భగత్. నేను రాశాను కదా, నా పేరు రావాల్సిందిగా, రిటర్న్ బై చేతన్ భగత్ రావాలి కదా, డైరెక్టర్ రిటర్న్ బై రాజ్ కుమార్ హిరానీ అని వచ్చేసింది, నా పేరు రాలేదు అని చెప్పేసి ఆయన కేసు వేశాడు. కేసు వేసిన తర్వాత ఎవరో ఆయనకి ఈ ఆర్జీ ఆనంద్ వర్సెస్ డీలక్స్ ఫిలిమ్స్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయనకు అర్థమయ్యి ఆయన కేసు విత్డ్రా చేసుకున్నారు. బాంబే హైకోర్టులో కేసు వేశారు. తర్వాత ఈయనకి ఆర్జీ ఆనంద్ వర్సెస్ డీలక్స్ ఫిలిమ్స్ గురించి చెప్పినప్పుడు నవలు వేరు, మూవీ వేరు, ఈ రెండు వేరు ఎక్స్ప్రెషన్స్ కాబట్టి కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవ్వదు. నవల్కి నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, చేతన్ భగత్ అనేది అతను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మూవీకి రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేశారు కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీంట్లో చాలా మార్పులు, తేడాలు ఉంటాయి కాబట్టి అది కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కాదు అంటారు. అలాగే మీరు ఎప్పుడైనా పబ్లిషర్కి మీ పేపర్ పంపించినప్పుడు చిన్న పులి స్టాప్ పెట్టాలన్నా, కామా పెట్టాలన్నా దాంట్లో ఆ పబ్లిషర్ మీ పర్మిషన్ తీసుకుంటాడు. అతను తెలుసు అది గ్రామటికల్గా తప్పు, ఆ గ్రామటికల్గా తప్పు ఉన్నదాన్ని కరెక్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాడంటే, ఆయన కరెక్ట్ చేస్తే అది ఆయన ఎక్స్ప్రెషన్ అవుతుంది, మీ ఎక్స్ప్రెషన్ అవ్వదు. మీరు కరెక్ట్ చేస్తే అది మీ ఎక్స్ప్రెషన్ అవుతుంది. మీ ఐడియా, మీ ఎక్స్ప్రెషన్కి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన ఐడియాకి ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రామ్ గోపాల్ వర్మ అంటాం. రామ్ గోపాల్ వర్మ అనే పేరు తీసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఆయన ఒకప్పుడు హారర్ మూవీస్ చేసేవాడు, తర్వాత రొమాంటిక్ మూవీ చేసేవాడు, ఇప్పుడు పొలిటికల్ మూవీస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి ఒక ముద్ర పడిపోతుంది. అంటే ఆయన పేరు తీసుకోగానే ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అని తెలిసిపోతుంది. అలాగే జాన్ గ్రీషమ్ అనగానే ఆయన లా రిలేటెడ్ నావెల్స్ రాస్తాడు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది. సో ఇలాంటి పేరు చెప్పగానే ఇలాంటి టైప్ ఆఫ్ వస్తుందని తెలియడానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ పర్సనాలిటీ ఎగ్జిబిట్ అవుతుంది. సో పర్సనాలిటీ ఎగ్జిబిట్ అయినప్పుడు ఆ కాపీరైట్ అనేది వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి చట్టం ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాకే ఇచ్చింది, కానీ ఐడియాకి ప్రొటెక్షన్ లేదు. ఐడియా ఎవరైనా కాపీ చేసి వాళ్ళు ఐడియాని డైజెస్ట్ చేసుకొని రీరైట్ చేసుకుంటే అది వాళ్ళకి లీగల్గా అలౌడ్. లీగల్గా వాళ్ళని మనం ఏం చేయలేము. మనది యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టినప్పుడే వాళ్ళపైన మనం కేసు వేసుకోవచ్చు. మీరు తెలుగు పోస్ట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.